హాయ్ అండి. ఫైనల్‌గా అయితే మేము ప్రతిసారి వాళ్ళు ఫైనల్‌కొస్తుంటారు. లేకుంటే సెమీఫైనల్‌కొస్తుంటారు. ఓడిపోతూ ఉంటారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో గెలవలేకపోతుంటారు. చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉంటది సౌత్ ఆఫ్రికా టీము. చాలా దేశాలు గూడా చాలా చాలా అభిమానులు ఉంటారు. వాళ్ళకైతే చాలా అంటే ఒక మంచి అంటే ఒక అగ్రెసివ్‌గా ఉండరు. చాలా సాఫ్ట్‌గా ఉంటారు. మంచి ఆట ఉంటది. వాళ్ళ దగ్గర స్పోర్టివ్‌నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఇక చాలా సార్లు వచ్చారు. సెమీఫైనల్‌కొచ్చారు. మన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కొచ్చి మన మీద ఓడిపోవడం చూసాం మనమైతే. ఇలా అయితే చాలా ఇబ్బందులైతే పడ్డారు. అప్పుడెప్పుడో 90స్ టైమ్‌లో ఒక చాంపియన్ ట్రోఫీ అయితే గెలిచారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక ట్రోఫీ అంటే లేదు. ఐసీసీ ట్రోఫీ అయితే. ఈరోజు డబ్ల్యూటీసీ ఫైనల్ అయితే గెలిచారండి. చాలా సునాయాసంగా అనకూడదు. కొన్ని ఇబ్బందులైతే పడ్డారు. ఎందుకంటే అంత పెద్ద టార్గెట్ అంత ఈజీ గాదు. ఆ తర్వాత మార్కరమ్ అవుట్ లాస్ట్ దాకా ఉన్నాడు. లాస్ట్‌లో ఔట్ అయ్యాడు. లాస్ట్ యాక్చువల్‌గా ఫినిషింగ్ చేయాల్సింది. కానీ ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడండి. ఎక్సలెంట్ ఇన్నింగ్స్. బౌమా ఈరోజు మార్నింగే ఔట్ అయినప్పటికీ ఇమ్మీడియేట్‌గా ఔట్ అయ్యాడు బౌమా. ఆ తర్వాత బెగడెం వచ్చాడు. అతనొచ్చి ఎక్స్ట్రార్డినరీగా ఆడడం చూసాం మనమైతే. బెడిగం అయితే ఆహ్, ఎక్కడ అతను కూడా స్టార్టింగ్‌లో తడబడ్డప్పటికీ ఆ తర్వాత మంచిగా ఆడడం చూసాం మనమైతే. ఇంక ఆ తర్వాత మార్కరం కూడా ఎండ్ వరకు ఉన్నాడు. మాక్సిమం ఎండ్ వరకు ఉన్నాడు. లాస్ట్‌లో ఒక 6 రన్స్, 7 రన్స్ కావాలి. అప్పటిదాకా అతనైతే ఆడి మ్యాచ్‌నైతే ఫినిష్ చేశాడు. మనకు చూస్తే డివిలియర్స్ కావచ్చు, స్మిత్ కావచ్చు, అంతకుముందు మాజీ ప్లేయర్స్ వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత డేల్ స్టెయిన్ కావచ్చు వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు. తర్వాత చూసుకుంటే ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకైతే ఒక ఐసీసీ ట్రోఫీ అనేది రావడం చూసాం. అది ఇది ఇంగ్లాండ్‌లో లార్డ్స్‌లో జరిగింది కాబట్టి, ఇంగ్లాండ్‌లో ఉన్న ప్రతి అభిమాని కూడా క్రికెట్ అభిమాని కూడా సౌత్ ఆఫ్రికాకే సపోర్ట్‌గా ఉన్నారు. బౌమ్ అదే చెప్పాడు. మాకిది హోమ్ లాగా అనిపించింది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నట్టయితే వాళ్ళకి అనిపించినట్టయితే చెప్పుకొచ్చాడు బౌమా అయితే. ఎందుకంటే ఆస్ట్రేలియా తెలిసింది కదా! యాషెస్ సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ సిరీస్ దానిలో ఎక్కువ ఫైట్ అయితే జరుగుతా ఉంటుంది. దాని కారణంగా ఆస్ట్రేలియాకి అగైన్స్ట్‌గా అయితే సౌత్ ఆఫ్రికా సపోర్ట్‌గా అయితే ఇంగ్లాండ్ వాళ్ళైతే అక్కడ వచ్చిన క్రికెట్ అభిమానులైతే సపోర్ట్ చేశారు. అది వాళ్ళకి బాగా నచ్చింది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఐసీసీ ట్రోఫీ మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత ఒక పెద్ద టోర్నమెంట్ అయితే గెలిచారు సౌత్ ఆఫ్రికా టీమ్ అయితే. ఇంక ఫ్యూచర్‌లో రాబోయే టీ20 వరల్డ్ కప్, వన్‌డే వరల్డ్ కప్‌లు అయితే ఉన్నాయి. మరి అవి గెలుస్తారో లేదో చూద్దాం.